హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ. మీలో చాలామంది యూపీఎస్సీ ఆర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ ఉంటారు, బిగినర్స్ ఉంటారు, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా వద్దామని ఆలోచించేవాళ్ళు. వాళ్ళందరికీ ఒక సువర్ణ అవకాశం, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్. మీ అందరికీ తెలుసు ఎన్సీఆర్టీస్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయో యూపీఎస్సీ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సక్సెస్లో. జెండర్ స్టడీస్కి సాలిడ్ బేసిక్స్ అందించే సూపర్బ్ టాపిక్ ఏంటి అంటే ఎన్సీఆర్టీస్. మనందరికీ తెలిసిందే. సో క్లాస్ 6 నుంచి క్లాస్ 12 వరకు ఉన్న అన్ని ఎన్సీఆర్టీస్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే ప్రతి ఎన్సీఆర్టీని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎల్టీఎక్స్ బెస్ట్ ఫ్యాకల్టీతో ఎక్స్ప్లెయిన్ చేయబడ్డ కోర్స్ అమ్మేది. రెగ్యులర్ ఫీ 15,000. ఇప్పుడు మీకు కేవలం 10,000 రూపాయలకి ఈ కోర్స్ అనేది అందిస్తున్నాం. ఈ ఆఫర్లో 21st, ఇవాళ 21st నుంచి 25th లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. ఈ కోర్సు కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తుంది. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. డైరెక్ట్గా వెబ్సైట్లో పే చేయొచ్చు, లేదా మేడం నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ కావచ్చు. ఓన్లీ ఇంగ్లీష్ కావాలనుకునే వాళ్ళకి మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ఎలాగో ఉంది. అండ్ మీ అందరికీ తెలుసు, నేనే స్వయంగా లైవ్లో డీల్ చేస్తున్న కోర్స్ ఇది. బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అన్ని టాపిక్స్ని కవర్ చేస్తున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పాటు నార్మల్గా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా, జాబ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే, ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ జాయిన్ కావచ్చు. అన్నింటినీ కూడా నేర్పించడం జరుగుతుంది. 3,000 రూపీస్కే లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం ఈ కోర్స్ అందిస్తున్నాం. డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా వెబ్సైట్లో డైరెక్ట్గా పేమెంట్ చేయొచ్చు. మరి ఇవాళ ఫ్రంట్ పేజ్లో మీరు న్యూస్ చూస్తే యూ కెన్ సీ సంథింగ్ లైక్ దిస్. ఇక్కడ చూడండి, యూ కెన్ సీ దిస్ వర్డ్, ఏఏపీ ప్రామిసెస్ హ్యావ్ పిక్డ్ వాటర్స్ ఇంట్రెస్ట్. పిక్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ PIQUE, రైట్? PIQUE అంటే కాజ్ ఎక్సైట్మెంట్. ప్రజల్లో ఒక ఎక్సైట్మెంట్ని క్రియేట్ చేశాయి, లేదా కాజ్ ఇంట్రెస్ట్, ప్రజల్లో చిన్న ఆసక్తిని కలిగించాయి. అంటే వాళ్ళు ఇచ్చిన ప్రామిస్లు, ఎలక్షన్ ప్రామిసెస్లు ఎలా ఉన్నాయంటే చాలా ఆసక్తికరంగా, ఇవేవో బాగున్నాయే చూద్దామే అన్న ఫీలింగ్ కలిగించేలాగా ఉన్నాయి. వాటర్స్ యొక్క ఇంట్రెస్ట్ అవి పిక్ చేశాయి, ఎక్సైట్ చేశాయి, అరౌజ్ చేశాయి అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకేనా? వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని, ఆసక్తిని రగిల్చాయి అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ జనరల్ నాలెడ్జ్ కోసం చెప్తున్నా అనేది మీకు, ఇది చాలా ఇంపార్టెంట్. COP27 ఫార్మ్స్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. చాలా ఇంపార్టెంట్ అన్నది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది అందరూ కూడా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని చెప్పి COP27 వాళ్ళు, COP27 తెలుసు కదా మీకు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27, అంటే 27th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. యునైటెడ్ నేషన్స్, మీ అందరికీ తెలిసి ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఎవ్రీ ఇయర్ కూడా సమ్మిట్ జరుగుతుంటుంది, యాన్యువల్ సమ్మిట్. ఆ సమ్మిట్లో ఇది 27వ మీటింగ్ అనమాట. క్లైమేట్ చేంజ్ గురించి ప్రపంచ దేశాలన్నీ కలిపి కూర్చొని మాట్లాడుకునే ఒక వేదిక. ఈ సంవత్సరం మీ అందరికీ తెలిసిందే, ఈజిప్ట్లో జరుగుతున్న ఈ సమ్మిట్లో ఇప్పుడు ఏం డిసైడ్ చేశారంటే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని క్రియేట్ చేశారంట. ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఏంటమ్మా మీకు బ్రీఫ్గా చెప్తాను. ఇట్ ఈస్ నాట్ ఏ కరెంట్ అఫైర్స్ కోర్స్, బట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అని చెప్పి చెప్తున్నాను. అంటే మనకి హిస్టారికల్గా గత కొన్ని శతాబ్దాలుగా బాగా డెవలప్ అయిపోయిన కంట్రీస్, ఇండస్ట్రియలైజ్ నేషన్స్ అన్ని ఏం చేశాయి? వాళ్ళు విపరీతంగా పొల్యూషన్ చేసి ఈరోజు క్లైమేట్ చేంజ్కి ప్రధానంగా వాళ్ళు కారణమయ్యారు. ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ తీసుకోండి, అండర్ డెవలప్డ్ కంట్రీస్ తీసుకోండి, వీళ్ళు ఏ తప్పు చేయలేదు. వీళ్ళు ఇప్పుడిప్పుడే ఇంకా ఎదుగుతున్నారు. ఆల్రెడీ ఎదిగిపోయిన వాళ్ళు వాళ్ళు చేసిన తప్పుల వల్ల, వాళ్ళు చేసిన పొల్యూషన్ వల్ల ఈరోజు ఎన్నో ఐలాండ్ కంట్రీస్ కానీ, వేరే కంట్రీస్ కానీ తరచుగా వచ్చే తుఫాన్ల వల్ల, భూకంపాలు కాదండి, తుఫాన్ల వల్ల, వీటి వల్ల, వరదల వల్ల నష్టపోతున్నారు. సో ఆల్రెడీ నష్టపోతున్న వాళ్ళకి పరిహారం ఇవ్వరా అనే కాన్సెప్ట్లో ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఎప్పుడు కూడా ఫ్యూచర్లో జనాలు క్లైమేట్ చేంజ్కి అలవాటు పడడానికి కొన్ని టెక్నాలజీస్ అవసరం, పద్ధతులు అవసరం, వాటి కోసం ఫండ్స్ అలొకేట్ చేయాలి. మీరు డబ్బున్న కంట్రీస్, పేద కంట్రీస్కి టెక్నాలజీస్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఈ యాంగిల్లో మాట్లాడేవారు. ఈసారి ఏమైందంటే భవిష్యత్ నష్టాల సంగతి తర్వాత, అసలు ఆల్రెడీ నష్టపోతున్న కంట్రీలకి మీరు ఎప్పుడు ఇస్తారు అనే డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది. అందుకని ఈసారి ఒక సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని క్రియేట్ చేశారు. రిచ్ కంట్రీస్ దీన్ని కాంట్రిబ్యూట్ చేస్తాయి. దీని నుంచి ఆల్రెడీ నష్టపోతున్న డెవలపింగ్ మరియు అండర్ డెవలప్డ్ కంట్రీస్, క్లైమేట్ చేంజ్ ఈవెంట్స్ వల్ల నష్టపోతున్న వాళ్ళకి పరిహారం కింద దీంట్లోంచి పే చేస్తారు. స్ట్రక్చర్ ఏంటి, ఎంత పే చేయాలి, ఎప్పుడు పే చేయాలి, ఎలా పే చేయాలి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. దానికోసం కొత్తగా ఒక ప్యానల్ అనేది ఏర్పాటు చేస్తారు. అయితే ఈ ఫండ్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం అనేది ఒక సిగ్నిఫికెంట్ నిర్ణయం, చాలా మంచి నిర్ణయం అది మనం ఇక్కడ చూడవచ్చు.
ఇక్కడ మీరు చూస్తే గ్లిటర్ బిఫోర్ గాలా. గాలా అంటే ఒక సోషల్ అకేషన్, గాలా డిన్నర్ అంటారు. అంటే సరదాగా అందరూ కూర్చొని సెలబ్రేట్ చేసుకునే అకేషన్ని మనం సోషల్ అకేషన్ని గాలా అంటాం. గాలా డిన్నర్ అంటారు కొన్నిసార్లు. అంటే ఏదో ఒక గొప్ప విషయం జరగబోతుంది, సో సరదాగా అందరం కలిపి ఎంజాయ్ చేద్దాం అన్నట్టు చేసేది. గ్లిట్టర్ అంటే మెరుపులు. ఫిఫా వరల్డ్ కప్ మనకి ఖతార్లో ప్రారంభమైంది. సో వరల్డ్ కప్కి ముందు ఒక పెద్ద మెరుపులతో ఒక ప్రోగ్రామ్ అనేది రన్ చేశారు, అందుకే ఆ పదాన్ని వాడారనమాట. చూడండి, ఇన్ యూపీస్ బరేలీ సింబల్ ఆఫ్ దళిత్ ఐడెంటిటీ బుల్డోజ్డ్. దళిత్ ఐడెంటిటీ బుల్డోజ్డ్. సో అంబేద్కర్ స్టాట్యూ, సింబల్ ఆఫ్ దళిత్ ఐడెంటిటీ అంటే ఎవరు? అంబేద్కర్ యొక్క స్టాట్యూని బుల్డోజర్తో పడేశారంట. బుల్డోజర్తో పడేశారు. బుల్డోజర్ అంటే బుల్డోజర్తో పడేశారని చెప్పి అర్థం. యూపీ యొక్క బరేలీలో, రాయ్బరేలీలో. బోయిడ్ కాంగ్రెస్ మల్స్ వెస్ట్ టు ఈస్ట్ యాత్ర ఇన్ హైబ్రిడ్ మోడ్ నెక్స్ట్ ఇయర్. ఇక్కడ BUOY అంటే అర్థం ఏంటంటే బాగా ఎంకరేజ్డ్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. మీకు బుయాన్సీ అనే పదం వినుంటారు, ఫిజిక్స్లో ఒక కాన్సెప్ట్ అనమాట. సో బుయాన్సీ అంటే అర్థం ఏంటి? మీకు వాటర్ ఉంటుంది కదా, సో వాటర్లో మీరు ఎప్పుడైనా సరే మీ వేలు పెట్టారనుకోండి, మీ ఫింగర్ ఇలా పెట్టారనుకోండి, మీ ఫింగర్ని వాటర్ పైకి తోస్తున్నట్టు అనిపిస్తుందా? ఒకసారి ఆలోచించండి, పెట్టి చూడండి. ఎప్పుడైనా సరే ఫింగర్ని ఏదో లైట్గా కింద నుంచి మీకు ఫోర్స్ అప్లై అవుతుంది. ఇప్పుడు గాల్లో ఎలా అంటే వెంటనే వెళ్ళిపోతుంది కదా, గాల్లో మన ఫింగర్ని ఎలా అంటే వెంటనే వెళ్ళిపోతుంది. అదే వాటర్లో అంతే ఫోర్స్గా మనం ఫింగర్ని తొయ్యగలమా? తొయ్యలేం. ఎందుకంటే వాటర్ కింద నుంచి పైకి ఒక ఫోర్స్ ఎక్సర్ట్ చేస్తుంటుంది. దట్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ బుయాంట్ ఫోర్స్. సో ఈ బుయాన్సీ అనేది వాటర్కి ఉన్న ఒక క్వాలిటీ. ఇది మనల్ని పైకి తోస్తుంది, అంటే మనకి పైకి ఎక్సర్ట్ చేసే ఫోర్స్. మరి ఆ ఫిజిక్స్లో ఉన్న బుయాన్సీకి దీనికి సంబంధం ఏంటి సార్? మాకు ఫిజిక్స్ ఎందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే సో మనల్ని పైకి తోసేది అంటే పైకి లేపేది, అంటే ఎంకరేజ్ చేసేది. సో బోయిడ్ కాంగ్రెస్ అన్నటువంటి ఎంకరేజ్డ్, ఆల్రెడీ మంచి ఉత్సాహంతో ఉన్న, ఎంకరేజ్ అయిన. ఎందుకు ఎంకరేజ్ అయింది? భారత్ జోడో యాత్ర అని చెప్పి రాహుల్ గాంధీ గారు దేశం అంతా చుట్టేస్తున్నారు, దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మన దేశం అంతా తిరుగుతుంటే, నాయకుడు తిరుగుతుంటే రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు వెస్ట్ నుంచి ఈస్ట్కి కూడా ఇంకో యాత్ర చేద్దాము నెక్స్ట్ ఇయర్ అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. సో దే వర్ బోయిడ్ బై ద రెస్పాన్స్ టు ద యాత్ర. సో ఎంకరేజ్ అయ్యారు. ఓకే, యాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఎంకరేజ్ అయిన కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ అంటే అర్థం ఏంటి? థింకింగ్. మళ్ళీ అంటే అర్థం ఏంటి? థింక్ ఆర్ సజెస్ట్, థింకింగ్ ఆఫ్ అన్ ఐడియా, థింకింగ్ ఆఫ్ అన్ ఐడియా ఆర్ సజెస్ట్ అన్ ఐడియా. సజెస్ట్ అన్ ఐడియా, రెండింటికి ఈ పదం వాడవచ్చు అనమాట. సో వీఆర్ మర్లింగ్ అబౌట్ ఇట్ అంటే వీఆర్ థింకింగ్ అబౌట్ ఇట్. యాక్చువల్గా థింకింగే, సజెస్ట్ కాదు. మూట్ అంటే సజెస్ట్ చేయడం, మూట్ అంటే సజెస్ట్ అని అర్థం అనమాట. మళ్ళీ అంటే థింక్, ఆలోచిస్తోంది. అలా చేస్తే బాగుంటుందా వెస్ట్ నుంచి ఈస్ట్కి అని కాంగ్రెస్ ఎప్పుడు ఆలోచిస్తుంది అని చెప్పి మనకి అక్కడ చెప్తున్నారు. ఎందుకు ఆలోచిస్తుంది? ఆల్రెడీ భారత్ జోడో యాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దే వర్ ఎంకరేజ్డ్ బై ఇట్. అది చెప్పడానికి బోయిడ్ కాంగ్రెస్ అని చెప్పి రాశారు. సో నెక్స్ట్ పేజ్లో మీరు తీసుకుంటే, ఓట్ ఫర్ దోస్ హూ వర్క్ ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ హూ స్టాల్ డెవలప్మెంట్ సేస్ సీఎం. సీఎం ఏమంటున్నారమ్మా? ఎవరు మీకోసం పనిచేస్తారో వాళ్ళకి ఓటు వేయండి, డెవలప్మెంట్ని అడ్డుకునే వాళ్ళు కాదు. స్టాల్ అంటే అర్థం ఏంటి? ఆపడం, అడ్డుకోవడం. ఎవరైతే అడ్డుకుంటారో వాళ్ళని స్టాలర్స్ అంటాం. స్టాలింగ్ అంటే అడ్డుకోవడం అని అర్థం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకేమున్నాయి? స్కామ్ మీ అందరికీ తెలిసి. ప్లీ అంటే మీనింగ్ ఏంటి? అర్జీ, అభ్యర్థన. స్కామ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్కామ్? స్కామ్ అంటే ఏంటమ్మా? కుట్ర, కుంభకోణం అంటాం కదా, దాన్ని స్కామ్ అంటారు. లిక్కర్ స్కామ్ అని, ఆ స్కామ్ అని, స్కామ్స్ మన రాజకీయ నాయకులు రోజు చేసేవే. చదువుకునే వాళ్ళు డిగ్రీలు చేస్తూ ఉంటే వీళ్ళు స్కాములు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి MVA క్రిటిసైజ్ చేయడం అంటే అర్థం ఏంటి? విమర్శించడం. తెలిసిందే కదా. ఇన్సల్టింగ్ రిమార్క్స్, శివాజీ పైన ఇన్సల్టింగ్ రిమార్క్స్ చేశారు అని చెప్పి కోశ్యారీని, త్రివేదిని MVA క్రిటిసైజ్ చేసింది అంట. ఇన్సల్టింగ్ అంటే వాళ్ళని ఇన్సల్ట్ చేసేలాగా వీళ్ళు మాట్లాడారు అని చెప్పి అంటున్నారు. ఇక్కడ చూడండి, ఐఎమ్ నాట్ ఎ ట్రైటర్ బట్ ఎ ట్రూ నేషనలిస్ట్ రెడీ టు రెండర్ ఎనీ సాక్రిఫైస్ ఫర్ మై కంట్రీ. సో ఫరూక్ అంటున్నారు, ఫరూక్ అబ్దుల్లా మన జమ్మూ కాశ్మీర్ లీడర్ ఈయన ఏమంటున్నారంటే, నేను ట్రైటర్ని కాదు, అంటే నేను దేశద్రోహిని కాదు, బట్ ఏ ట్రూ నేషనలిస్ట్, నేను జాతీయవాదిని, దేశం కోసం ఏదైనా సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉన్న జాతీయవాదిని నేను. రెండర్ అంటే మేక్, ఐఎమ్ రెడీ టు మేక్ ఎనీ సాక్రిఫైస్ ఫర్ దిస్ కంట్రీ, ఐఎమ్ నాట్ ఎ ట్రైటర్, ఐఎమ్ ఎ నేషనలిస్ట్, ట్రూ నేషనలిస్ట్ అని ఫరూక్ అబ్దుల్లా అంటున్నారు.
ఇక్కడ మీరు చూడండి, అఖిలేష్ టచెస్ అంకుల్ శివపాల్స్ ఫీట్, సేస్ నో స్ట్రెయిన్ ఇన్ దేర్ రిలేషన్స్. మా సంబంధాలు బాగున్నాయి, మా ఇద్దరి మధ్య రిలేషన్స్లో ఏమీ స్ట్రెయిన్ లేదు. ఇఫ్ యూ సే వీ హ్యావ్ స్ట్రెయిన్ ఇన్ అవర్ రిలేషన్స్, మా రిలేషన్స్ దెబ్బతిన్నాయి, స్ట్రెయిన్ అయ్యాయి అంటే దెబ్బతిన్నాయి అని అర్థం. నో స్ట్రెయిన్ ఇన్ అవర్ రిలేషన్స్ అంటే మా రిలేషన్స్ చాలా బాగున్నాయి, ఎటువంటి ఇబ్బందులు లేవు, ఏ స్ట్రెయిన్ లేదు అని అఖిలేష్ అంటున్నారు. అఖిలేష్ యాదవ్ ఎవరు? ములాయం సింగ్ యాదవ్ కొడుకు. ములాయం సింగ్ యాదవ్ గారు రీసెంట్గా చనిపోయారు. సమాజ్వాదీ పార్టీ హెడ్ అనమాట. ఇది చూడండి, ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. 12 డై యాజ్ ట్రక్ ప్లౌజ్ ఇన్ టు ప్రొసెషన్. ప్రొసెషన్ అంటే యాత్ర, అంటే జనాలందరూ గుంపుగా వెళ్తారు చూడండి, దాన్ని ప్రొసెషన్ అంటాం. ప్లౌ ఇంటూ అంటే అర్థం ఏంటంటే గుద్దేయడం, ట్రక్ వెళ్ళేసి జనాల మీద నుంచి వెళ్ళిపోవడాన్ని ప్లౌ ఇంటూ అంటాం. హిట్ వెరీ హార్డ్గా గుద్దేయడాన్ని ప్లౌవింగ్ ఇంటూ అని చెప్పి అంటారు. ప్రొసెషన్లోకి అది దూసుకొచ్చింది అంటాను చూడండి, అలాగా ట్రక్ దూసుకొచ్చేసరికి 12 మంది చనిపోయారట పాపం. అంతే, ఈ పేజీలో ఇంకా లేవు. ఇక్కడ మీరు చూస్తే స్మాలర్ పార్టీస్ ఇన్ యూపీ వెయిట్ ఫర్ లోక్సభ పోల్స్ టు బార్గెయిన్ బిగ్. ఇప్పుడు ఏమవుతుందంటే చిన్న పార్టీలు, ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద పార్టీలు ఉంటాయి కొన్ని, అండ్ కొన్ని చిన్న పార్టీలు ఉంటాయి. ఈ చిన్న పార్టీలు వాళ్ళంతటా వాళ్ళ అధికారాన్ని సాధిస్తారా? సాధించలేరు. కానీ వీళ్ళు ఓట్లు చీల్చేస్తారు, వీళ్ళకి కొన్ని ఓట్లు పడతాయి, దానివల్ల ఓట్లు చీలిపోతాయి. అందుకని చెప్పి ఈ పెద్ద పార్టీలన్నీ చిన్న పార్టీలని గేలం వేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అంతేనా? గేలం వేయడానికి ట్రై చేస్తాయి. సో ఈ చిన్న పార్టీలన్నీ లోక్సభ పోల్స్ కోసం వెయిట్ చేస్తున్నాయంట. అప్పుడు మా కోసం ఈ పెద్ద పార్టీలు వస్తాయి, అప్పుడు మాకు ఇన్ని సీట్లు కేటాయించండి, మాకు ఇన్ని మంత్రి పదవులు ఇవ్వండి అని, మాకు ఇన్ని డబ్బులు ఇవ్వండి అని ఏదో ఒకటి మేము బేరాలు ఆడుకోవచ్చు. బార్గెయిన్ అంటే బేరం ఆడటం, ఆ అవకాశం ఉంటుందని చెప్పి వీళ్ళందరూ లోక్సభ పోల్స్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ మనకి కనిపిస్తుంది. స్మాలర్ పార్టీస్ ఇన్ యూపీ వెయిట్ ఫర్ లోక్సభ పోల్స్ టు బార్గెయిన్ బిగ్. గట్టిగా బేరం ఆడడానికి లోక్సభ పోల్స్ కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు అని రాస్తున్నారు. ఇది చూడండి, థ్రస్ట్ ఇంటూ అని రాశారు. థ్రస్ట్ ఇంటూ అంటే పుష్ ఇంటూ అని అర్థం. శశి థరూర్ మలబార్ పిచ్ అంటే ఆయన మొన్న కాంగ్రెస్ పార్టీ నేషనల్ లీడర్షిప్ కోసం ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ అవుదామని చెప్పి ప్రయత్నం చేసి కాంగ్రెస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే స్టేట్ పాలిటిక్స్ మీద దృష్టి పెడుతున్నాడు. మలబార్ అంటే కాంగ్రెస్, కేరళను రిప్రజెంట్ చేస్తూ ఉపయోగిస్తున్న పదం అది. సో స్టేట్ పాలిటిక్స్ పైన ఆయన డిస్కస్ చేస్తున్నారు, దానికి సంబంధించి ఏదో మాట్లాడారు ఈ మధ్యన. అండ్ ఇట్ థ్రస్ట్స్ హిమ్ ఇన్ టు ద సెంటర్ ఆఫ్ కాంగ్రెస్ పాలిటిక్స్ ఇన్ కేరళ. సో కాంగ్రెస్ పాలిటిక్స్ ఇన్ కేరళ కాంగ్రెస్ పాలిటిక్స్లోకి ఆయన వచ్చేసాడు దీంట్లో. అంటే ఆయన కేరళకు చెందిన లీడరే, బట్ ఈ వాజ్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ నేషనల్ పాలిటిక్స్. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని లేదా చీఫ్ మినిస్టర్ క్యాండిడేసీ కోసం ఆయన ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. కానీ మొదటిసారి నౌ బికాజ్ ఆఫ్ హిజ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో పోటీ చేయడం వల్ల బాగా పాపులారిటీ వచ్చింది. తర్వాత ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ పైన ఆయన దృష్టి పెడుతున్నాడు అని చెప్పేసి ఆయన చేస్తున్న కొన్ని స్టేట్మెంట్స్ అనేవి హ్యావ్ థ్రస్ట్స్ హిమ్ ఇంటూ అంటే ఒక్కసారిగా అటువైపు తోసింది. అర్థమైందా? థ్రస్ట్ సమ్వన్ ఇంటూ లైమ్ లైట్ అనుకోండి, ఒక్కసారిగా ఫోకస్లోకి వచ్చాడు. ఒక్కసారిగా థ్రస్ట్ అంటే ఫోర్స్ అమ్మ, ఒక బలంగా కాంగ్రెస్ పాలిటిక్స్ సెంటర్లోకి ఆయన వచ్చేసాడు అని అర్థం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు చూడండి, ఒక సింగిల్ వీడియో మనకి వైదిస్ కొలవరిది అని ఒక మీ పాట వచ్చింది చాలా కాలం క్రితం, ధనుష్ పాడిన పాట అనమాట. దట్ సాంగ్ డిడ్ ట్రస్ట్ హిమ్ ఇంటూ వరల్డ్ వైడ్ లైమ్ లైట్. అంటే యూట్యూబ్ ఎంతగా లేనప్పట్లోనే అది కొన్ని మిలియన్ వ్యూస్ సాధించింది అప్పట్లో. అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్షన్లో ధనుష్ పాడిన పాట. ఇట్ ట్రస్ట్ హిమ్ ఇంటూ లైమ్ లైట్ అంటే అర్థం ఏంటి? లైమ్ లైట్లోకి వచ్చేసాడు, ఒకసారిగా ఫోకస్లోకి వచ్చాడు, అది ఒకసారిగా ఫోర్స్ చేసి అది తను తీసుకొచ్చేసింది దాంట్లోకి అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ పేజ్ మీరు తీసుకుంటే ఇక్కడ చూడండి, మిస్టరీ అన్నారు. మిస్టరీ అన్టాంగిల్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్. ఇప్పుడు ట్యాంగిల్ అంటే అర్థం ఏంటి? ట్యాంగిల్ అంటే ట్యాంగిల్ అయిపోయిందంటే ఇరుక్కుపోవడం, కాలు ఇరుక్కుపోయింది, అది ఇరుక్కుపోయింది, ఇది ఇరుక్కుపోయింది అంటాం చూడండి, దాన్ని ట్యాంగిలింగ్ అంటాం. అన్టాంగిల్ అంటే అర్థం ఏంటి? మిస్టరీని విదల్చడం, అంటే మిస్టరీని ఛేదించడం. అంటే నీ కాలు ఒక దారం ఏదో ఇరుక్కుపోయింది అనుకోండి, దాన్ని నీట్గా తీసేస్తాం చూడండి, దాన్ని అన్టాంగిలింగ్ అంటాం. అంటే ముడి విప్పడం అనమాట. ముడి విప్పడాన్ని లేదా ఇరుక్కుపోయిందని బయటికి తీసుకురావడాన్ని దాన్ని అన్టాంగిల్ అంటాం, లేదా డిస్ఎంటాంగిల్. ఎంటాంగిల్ అంటే ఇరుక్కుపోవడం అని, డిస్ఎంటాంగిల్ అంటే తీయడం అని, లేదా అన్టాంగిల్ అనే పదం కూడా వాడతారు. అర్థమవుతుందా? సో యూ హ్యావ్ దీస్ వర్డ్స్, ఎంటాంగిల్ లేదా ఎంటాంగిల్ అంటే ఇరుక్కుపోవడం, అన్టాంగిల్ లేదా డిసెంటాంగిల్ అంటే ఛేదించడం, ఇరుక్కుపోవడం నుంచి బయటికి రావడం అనమాట. సో ఇక్కడ ఏంటి అర్థం? మైగ్రేషన్ మిస్టరీ ఛేదించింది
ఎలాగా గ్రేట్ నాట్ సైటింగ్, ఇక్కడ చూడండి, ఈ పక్షికి ఈ కాలు మీద ఇది ఉంది, దాన్ని బట్టి అది ఎక్కడి నుంచి వచ్చిందని ఐడెంటిఫై చేశారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పక్షులు అని చెప్పి ఆలోచిస్తున్నారట. ఆ పక్షి కాలు మీద రష్యాకి సంబంధించింది ఏదో ఉంది. సో ఇది రష్యా నుంచి వచ్చింది, రష్యా నుంచి కేరళ 9,000 కిలోమీటర్లు ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఈ పక్షి కేరళకు వచ్చింది. వింటర్లో ఇక్కడ రిలాక్స్ అవుదామని చెప్పి వచ్చిందంట. సో దీన్ని బట్టి మనకి ఇది కనిపించింది, సైటింగ్ అంటే కనిపించడం. దాన్ని బట్టి మనకి ఏమైంది, మైగ్రేషన్ మిస్టరీ విడిపోయింది అని అర్థం. నేతాజీ కింద్ అంటే ఎవరు, రిలేటివ్, అతనికి సంబంధించిన వ్యక్తి పిల్ ఫైల్ చేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. ఎందుకు, టు ప్రివెంట్ డిస్టార్షన్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అండ్ నేతాజీ. ఫ్రీడమ్ మూవ్మెంట్ యొక్క హిస్టరీని, నేతాజీకి సంబంధించిన విషయాన్ని డిస్టార్ట్ చేయకుండా, అంటే వాటిని పాడు చేసేయకుండా, మార్చేయకుండా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నేతాజీ యొక్క కింద ఫైల్ చేశారని చెప్పి చెప్తున్నారు. అంతేనమ్మా ఇవాళకి పదాలు. మరొకసారి చెప్తున్నాను, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇన్ జనరల్ మీ కమ్యూనికేషన్ స్పోకెన్ ఇంగ్లీష్ అనే మోడ్లోకి రావద్దు. మీ గ్రామర్, మీ ఆస్పెక్ట్, మీ వొకాబులరీ వీటన్నింటినీ ఇంప్రూవ్ చేసుకొని మంచిగా మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి అనుకుంటే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఈజ్ ది అల్టిమేట్ కోర్స్. సో ఇందులోకి వచ్చేస్తే మీకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. కేవలం 3,000 రూపాయల ఫీజుతో మనం ఇది అందిస్తున్నాం విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగొచ్చు క్లాస్లో. క్లాస్ 1 అవర్లో యూ కెన్ ఆస్క్ మీ ఎనీ డౌట్స్. క్లాస్ అయిపోయిన తర్వాత నేను రెస్పాండ్ అవ్వలేను, బట్ క్లాస్లో మాత్రం యూ కెన్ లైవ్లో నన్ను ఏ ప్రశ్నలైనా అడగొచ్చు. ప్రతిరోజు మీకు డౌట్స్ ఉన్నాయని అడుగుతాను. యూజ్ దట్ ఆపర్చునిటీ టు ఆస్క్ ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు ఇంగ్లీష్. ఓకేనమ్మా, టేక్ కేర్, బాయ్.